అయితే వసంత కృష్ణ ప్రసాద్ పై మరోసారి బొమ్మసాని కీలక వ్యాఖ్యలు చేశారు. మైలవరంలో కృష్ణ ప్రసాద్ కు సానుకూల వాతావరణం లేదు అన్నారు. ఇదే విషయాన్ని వసంత నాగేశ్వరరావుకు చెప్పానంటున్నారు బొమ్మసాని. వైసీపీ కృష్ణ ప్రసాద్ కారణంగా టీడీపీ క్యాడర్ ఇబ్బందులు పడిందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కృష్ణ ప్రసాద్ కు మరో నియోజకవర్గం అయితే మంచిదని సూచిస్తున్నారు బొమ్మసాని. మంత్రివర్యులు వసంత నాగేశ్వరరావు గారు ఇక్కడ రాజకీయ పరిస్థితులు బట్టి ఆయన కుమారుడు ఈ నియోజకవర్గంలో మళ్ళీ తెలుగుదేశంలో జాయిన్ అయ్యి పోటీ చేసేటటువంటి పరిస్థితుల్లో నా దగ్గర మర్యాదపూర్వకంగా రావడం జరిగింది. మేము ఆయన తెలియపరిచాం, ఈ నియోజకవర్గంలో మీరు ఇప్పుడు దాకా వైసీపీ పార్టీలో పోటీ చేసి గెలిచి మళ్ళీ ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఇదే నియోజకవర్గంలో పోటీ చేస్తే అంత మంచి పరిణామాలు ఉండవు. ఇక్కడ ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో జరిగినటువంటి ఈ ఘర్షణ వాతావరణం, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు, తెలుగుదేశం పార్టీ క్యాడరు మీకు ఎంతవరకు సహకరిస్తుంది అని చెప్పే దాని మీద మాకున్నటువంటి సమాచారం మొత్తం కూడా ఆయన సీనియర్ కాబట్టి ఆయన వచ్చారు కాబట్టి గౌరవప్రదంగా తెలియపరిచాం. మీరు ప్రత్యామ్నాయ ఆలోచన చేసుకోండి, కానీ ఈ నియోజకవర్గంలో పోటీ చేయటం రాజకీయ పరంగా మీకైతే అంత మంచి వాతావరణం ఉందని మాత్రం మేము భావించట్లేదు. మాకున్నటువంటి కార్యకర్తల దగ్గర నుంచి వచ్చే సమాచారం కానీ నేనేదో టికెట్ ఆశిస్తున్నానని చెప్పి మీకు చెప్పడం కాదు, ఇది వాస్తవమైంది. దీన్ని పరిశీలించుకొని మీ రాజకీయపరమైనటువంటి నిర్ణయం చేసుకోవాల్సిందిగా వారికి తెలియపరచడం జరిగింది. ముందు రాజకీయ పరిస్థితులు, ఆ క్యాండిడేచర్కే ఈ నియోజకవర్గంలో సానుకూల వాతావరణం లేదని తెలియపరిచాం. మద్దతు దాకా ఆ డిస్కషన్ సాగల, అసలు ఉన్నటువంటి కండిషన్ చెప్పాం. దీని మీద పునరాలోచన చేసుకోమని చెప్పాం. టికెట్ తప్పనిసరిగా అడిగాం. మేము ఇన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి ఎంపీ రావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎంపీ రావు, ఇప్పటికే స్పష్టమైన హామీ ఉంది వసంత కృష్ణ ప్రసాద్ కి టికెట్ గురించి అంటున్నారు. బొమ్మసానేమో తగ్గేలా కనిపించడం లేదు. వసంత కృష్ణ ప్రసాద్ తండ్రి మాట్లాడిన తర్వాత కూడా ఆయన వెనక్కి తగ్గటం లేదా? మరి మైలవరంలో సిచ్యువేషన్ ని ఎలా సార్ట్అవుట్ చేయబోతోంది అధిష్టానం? అంటే దేవినేని ఉమ, వసంత కృష్ణ ప్రసాద్, బొమ్మసాని సుబ్బారావు ఈ ముగ్గురు కూడా మొదటి నుంచి టీడీపీ టికెట్ కోసం రేసులో ఉన్నారు. అయితే మొన్న సాయంత్రం దేవినేని ఉమతో చంద్రబాబు మాట్లాడారు. నియోజకవర్గంలో పరిస్థితులు అర్థం చేసుకోవాలని ఆయనకి సర్ది చెప్పినట్టుగా తెలుస్తుంది. దేవినేని ఉమ చంద్రబాబుతో భేటీ ముగిసిన తర్వాత వసంత కృష్ణ ప్రసాద్ నిన్న ఉదయం మీడియాతో మాట్లాడుతూ కూడా నేను త్వరలోనే టీడీపీలో చేరుతున్నాను, నన్ను పార్టీ అధిష్టానం నియోజకవర్గంలో పనిచేసుకోమని చెప్పింది అని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. నిన్నటి నుంచి కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి పలువురు టీడీపీ నేతలతో వసంత కృష్ణ ప్రసాద్ భేటీ అవుతూ వస్తున్నారు. అయితే వసంత కృష్ణ ప్రసాద్కు టికెట్ కన్ఫర్మ్ అయింది అని తెలిసిన తర్వాత బొమ్మసాని సుబ్బారావు తన స్వరం పెంచారు. ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా మైలవరం టికెట్ తనకి ఇవ్వాలని కోరుతున్నటువంటి బొమ్మసాని సుబ్బారావు నిన్న వసంత కృష్ణ ప్రసాద్కి ఇస్తే ఇక్కడ సహకరించేది లేదు అని చెప్పేసి పరోక్షంగా చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే బొమ్మసాని సుబ్బారావును శాంతపరిచేందుకు వసంత కృష్ణ ప్రసాద్ తరపున ఆయన తండ్రి సీనియర్ పొలిటీషియన్ వసంత నాగేశ్వరరావు బొమ్మసాని సుబ్బారావుతో భేటీ అయ్యారు. తన కుమారుడికి సహకరించాలి, నియోజకవర్గంలో మీ సహకారం కావాలి అని చెప్పి ఆయన కోరినప్పటికీ కూడా బొమ్మసాని సుబ్బారావు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇది వీలు పడదు, మీరు వేరే నియోజకవర్గం చూసుకోండి, ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కూడా వైసీపీలో ఉండి ఇప్పుడు టీడీపీలోకి వస్తే టీడీపీ క్యాడర్ ఎవరు కూడా మైలవరంలో సహకరించదు అని చెప్పేసి కూడా బొమ్మసాని సుబ్బారావు తగే చెప్పినటువంటి పరిస్థితి. అంతేకాకుండా బొమ్మసాని సుబ్బారావు వసంత కృష్ణ ప్రసాద్కి టికెట్ ఇవ్వద్దు, నాకే టికెట్ ఇవ్వాలని చెప్పేసి బల నిరూపణ చేసుకునేందుకు కూడా 2 రోజుల్లో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి భారీగా ఒక 2-3 వేల మంది కార్యకర్తలతో వెళ్ళి నా బల నిరూపణ చేసుకుంటానని చెప్పేసి కూడా బొమ్మసాని సుబ్బారావు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే దేవినేని ఉమాకు సర్ది చెప్పారని చెప్పేసి వసంత కృష్ణ ప్రసాద్ చెప్తున్నారు. దేవినేని ఉమా కొద్దిగా కూల్ అయినప్పటికీ కూడా వసంత కృష్ణ ప్రసాద్కు బొమ్మసాని సుబ్బారావు నుంచి కొత్తగా హెడేక్ స్టార్ట్ అయినటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి బొమ్మసాని సుబ్బారావును కూడా అధిష్టానం పిలిచి వసంత కృష్ణ ప్రసాద్కి సహకరించాలని చెప్తుందా లేదా ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది చూడాలి. అయితే వచ్చే నెల 2వ తేదీ మార్చి 2న వసంత కృష్ణ ప్రసాద్ అధికారికంగా పసుపు కండుగా కప్పుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాతనే వసంత కృష్ణ ప్రసాద్కి టికెట్ అధికారికంగా ఖరారు చేయనున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈలోగానే ఈ సమస్య బొమ్మసాని సుబ్బారావు కానీ దేవినేని ఉమా కానీ ఇటువంటి నేతల నుంచి ఉన్నటువంటి ఒత్తిడిని కూడా అధిగమించేందుకు వారిద్దరికీ కూడా సర్ది చెప్పే ప్రయత్నాల్లో భాగంగా టీడీపీ అధిష్టానం కూడా ముందుకెళ్తున్నట్లుగా తెలుస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా వసంత కృష్ణ ప్రసాద్ మాత్రం
నాకు అధిష్టానం నుంచి నియోజకవర్గంలో పని చేసుకోమని చెప్పేసి క్లియరెన్స్ వచ్చింది కాబట్టి నేను రోజుగా కొంతమంది నేతలతో భేటీ అవుతానంటూ కూడా ఆయన ఈ రోజు కూడా మరికొంతమంది టీడీపీ సీనియర్ నేతలతో భేటీ కాబోతున్నారు. ఇప్పటికే కొంతమందిని కలిశారు. సో ఆయన పని అయితే ఆయన చేసుకుంటున్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మైలవరంలో మరోసారి టీడీపీ జెండా ఎగరవేస్తాను, పార్టీ మారినప్పటికీ కూడా ఖచ్చితంగా గెలుస్తానని చెప్పేసి వసంత కృష్ణ ప్రసాద్ తెలుస్తున్నారు. మరి ఈ అసంతృప్తులను ఏ విధంగా చల్లబరుస్తారనేది అధిష్టానం, ఎందుకంటే రేపు తాడేపల్లిగూడెంలో భారీ బహిరంగ సభ టీడీపీ జనసేన సభ ఉంది కాబట్టి ఆ బిజీలో ఉన్నారు. సో అందరికీ కూడా ఎల్లుండే అపాయింట్మెంట్స్ ఇస్తున్నారు. దాంట్లో భాగంగా బొమ్మసాని సుబ్బారావుని కూడా పిలిచి మాట్లాడి వసంత కృష్ణ ప్రసాద్కి సహకరించాలని కోరుతారా, అధిష్టానం ఎలా ముందుకు వెళ్ళబోతుంది అనేది ఎల్లుండి ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ రావ్.